కొత్తగా ఎవరిని మంత్రివర్గంలో భరత్ చాలా మంది ఆశావాహులున్న ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు మాత్రం అంటే ఇప్పుడు నిన్న మనం డిస్కస్ చేశాము. ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకటి శ్రీహరి నిన్న చెప్పారు కన్ఫర్మ్ గా ఉండొచ్చని. గడ్డం వివేక్ పేర్లు వినిపిస్తున్నాయి. అంటే వీరికి దాదాపుగా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని. వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేరు ఎందుకు ప్రధానంగా వినిపిస్తుందంటే ముదిరాజ్ సామాజిక వర్గం బీసీలో ఇప్పుడు సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ యాజ్ పర్ పాపులేషన్ సెన్సెస్ సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ గా ముదిరాజ్ కమ్యూనిటీ అనేది ఉంది. కాబట్టి అక్కడ నుంచి అవకాశం దొరకొచ్చు, అక్కడ అవకాశం ఉండొచ్చు, వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వచ్చు అని ఒక విధంగా చెప్తున్న పరిస్థితి స్పందన. సో అందుకని వస్తుంది. ఇక వివేక్ రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు విషయంలో హైకమాండ్ తుది నిర్ణయం. ఎందుకంటే వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చింది ఎన్నికల ముందు హైకమాండే, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండే. సో ఇది రాష్ట్ర నేతల కంటే కూడా హైకమాండే ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి. సో నేను అనుకుంటాను ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి అంత సుముఖంగా ఉండకపోవచ్చు. నేతకు చెప్పినట్టు ఆయన బ్రదర్ నిన్ననే చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సుముఖంగా ఉండకపోవచ్చు. వివేక్ వెంకటస్వామి తీసుకోవడం విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి కొంత ఆయన తీసుకున్న విషయంలో సుముఖంగా ఉండొచ్చు. కానీ అల్టిమేట్ గా వీళ్ళిద్దరూ హైకమాండ్ కోట రాజగోపాల్ రెడ్డి గాని రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా ఖరారైంది అంటున్నారు కదా. మరి దాదాపు ఖరారు అంటే ఎవరేం చెప్పలేరు కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఏం చెప్తున్నారు, నాకైతే హైకమాండ్ నుంచి ఫోన్ రాలేదు కానీ అష్యూరెన్స్ వచ్చింది, హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని నాకు ఉంది. హోంశాఖ మంత్రిగా తను హోంశాఖ మంత్రి అయితే కేసీఆర్ ను ఫస్ట్ జైల్లో వేస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది ఉంది కదా, అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి చూడాలి ఇది ఎక్కడి వరకు. నిన్ననే డిస్కస్ చేశాం, నల్గొండ జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు, అలాగే ఒకే ఇంటి నుంచి ఇప్పుడు కోమటిరెడ్డి ఉన్నారు, ఇస్తే రాజగోపాల్ రెడ్డి అవుతారు, అలాగే ఒకే సామాజిక వర్గం నుంచి 3 మంత్రులు ఉంటారు. అంటే ఎలా చూడొచ్చు అది, ఇది అసలు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది? ఎస్, ఒకవేళ నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే 3 రెడ్డి సామాజిక వర్గం అవుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అందుకని ఆ 3 అయితే కనుక నల్గొండ జిల్లా రెడ్లదేనా, ఇంకా వేరే లేరా? సో కానీ ఈ అపప్రదం తొలగొట్టేందుకే కాంగ్రెస్ హైకమాండ్ లోకల్ నాయకత్వం కూడా ఆలోచించింది. ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించి మొన్న 2 ఎమ్మెల్సీ ఇచ్చారు. ఒకటి అద్దంకి దయాకర్కి ఇచ్చారు, మాల సామాజిక వర్గం ఎస్సీ. అట్లాగే శంకర్ నాయక్ ఎస్టీకి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో అది చెప్పి కవర్ చేసుకోవచ్చు. నల్గొండ జిల్లా నుంచి బీర్లా ఎలయ్య యాదవ్ కూడా పోటీలో ఉన్నారు బీసీ కోటా నుంచి. రాజగోపాల్ రెడ్డి కూడా అదే అన్నారు. ఏమన్నారంటే మునుగోడు ప్రజలతో నేను మునుగోడు సాక్రిఫైస్ చేసి కంటెస్ట్ చేశాను, ఎల్బీ నగర్ నుంచి కంటెస్ట్ చేస్తుంటే నాకు మంత్రి పదవి ఈజీగా వచ్చుండేది. ఎందుకంటే ఎల్బీ నగర్ సిటీలో ఎల్బీ నగర్ నుంచి కూడా కంటెస్ట్ చేద్దామని నన్ను ఆలోచించారు. ఎల్బీ నగర్ నుంచి కంటెస్ట్ చేసి గెలిస్తే నాకు ఈజీగా మంత్రి పదవి వచ్చేది. ఎందుకంటే సిటీ కోట, నల్గొండ జిల్లా కోట అయ్యేసరికి ఇక్కడ మా బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, నేనున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుందని ఆయన కూడా చేసిన కామెంట్. సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డి గాని వివేక్ వెంకటస్వామి గాని వీళ్ళిద్దరు కూడా హైకమాండ్ కోట, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. సో మనతో పాటు ఇప్పుడు ఫోన్ లైన్ లో